కాదని అదే జరిగిద్ది. అందుకనే అలవాటు చేసుకోవాలి. ఏంటి అనంటే దేవుని యొక్క మాటను విని దాని ప్రకారము జీవించు ప్రతివాడు కూడా ఏమంటే చెప్పండి? చెప్పండి. ఎలా ఉంది? కీర్తన మొదటి కీర్తనలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇన్ని వాక్యాలు మనకున్నాయి. ఏంటి అతడు చేయనిదంత అంటే ఎవరు అతడు చేయనిదంత? ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ, పఠిస్తూ, పాటిస్తూ ఉంటారో మీకు అర్థమైందా? పఠిస్తూ, పాటిస్తూ, ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితాలు ఆ నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసే ప్రతి పని సఫలం కావాలంటే మనము నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఆ చెట్టు వలె ఉండాలంటే మనము ముందు దేవుని వాక్యాన్ని చదివే వారంగా, దాని ప్రకారము జీవించే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం కూడా అదే చెప్తుంది. చూస్తారా మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏముందో? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఈ వాక్యములను ప్రకారము చదువువాడు అదే ఉందా? మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయమే 228 పేజీ చివరి పుస్తకం అది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. చాలు ఏమో చెప్పండి. ఈ ప్రవచన వాక్యములను చదువువారును నంబర్ 1 కదండి, మస్ట్ బి రీడింగ్. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ కాదు గైకొనివాడు, డూయింగ్. 3 అన్నమాట. ఒకటి చదువువాడు, రెండవది వినువాడు, మూడవది గైకొనివాడు. ఈ 3 మనం చేయాలి. ముందు చదవాలి, చదివింది వినాలి, చదివింది విన్న దాని ప్రకారం ఏం చేయాలంట? చేయాలి. అప్పుడు మాత్రమే జరిగింది. అప్పటి వరకు ఏం జరగదు. ఇక మీరు చదివినా విన్నా అది అక్కడతో ఆగిద్ది అంతే. చెప్పండి, మీరు చదివినా విన్నా కూడా అదే జరిగిద్ది. తర్వాత ఏం జరగదు. ఇదిగో పలానా జంగారెడ్డిలో మంచి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన బాగు చేస్తారు. మీరు ఏమన్నారు? విన్నారు. ఓకేనా? విన్న తర్వాత ఏం చేశారంటే ఆయన ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. దీన్ని బాగా చదివారు కానీ ఏం ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చదివారు. హాయిగా నిద్రపోయారు. తగ్గిద్దప్పుడు మరి ఏం చేయాలి? గైకొంటుండే అర్థం ఏంటి? వేసుకోవాలి. లోనికి వెళ్ళాలి. లోనికి ఎత్తే పని చేద్దాం అనమాట. మంచి డాక్టరే కాదంటలా, మంచి ముందులో రాసించాడు కాదంటలా. మీరు చదివారు, విన్నారు, బాగానే ఉంది, కానీ పాటించడం కదా, అది కదా ముఖ్యం. అసలైంది అక్కడే మనం